ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎక్కడ పత్తా లేకుండా పోయారు. ఆచూకీ కూడా తెలియట్లేదు. ఇంతకుముందు ప్రతి ఒక్కరూ మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షం మీద విరుచుకుపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రోజా గారు కానివ్వండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు మీడియా ముందుకి రాకుండా అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రోజా గారేమో చెన్నైలో సెటిల్ అయ్యారని, అలాగే కొడాలి నాని ఏమో గోవాలో సెటిల్ అయ్యారని, అసలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్లో లేకుండా బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో సెటిల్ అవుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండడం లేదు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీ కూడా ఖాళీ కాబోతుంది, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు మిగిలే అవకాశం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైసీపీలో ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉన్నారు. అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన బెంగళూరులో సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రోజా గారేమో ఆవిడ ఆంధ్రప్రదేశ్ని వదిలేసి చెన్నైలో సెటిల్ అవుదామని చూస్తున్నారు. కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ని వదిలేసి గోవాలో సెటిల్ అవుతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ లెక్కను చూసుకున్నట్లయితే అసలు చివరికి వైసీపీలో ఎవరు మిగిలేటట్లుగా కనపడటం లేదు. గతంలో మీరు కూడా విశ్లేషణ చేశారు, వైసీపీ కనుక ఈ ఎన్నికల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ మిగిలే అవకాశం లేదు అన్న మీరు విశ్లేషణ చేసిన నేపథ్యంలో అలాగే జరుగుతూ వస్తుంది. దీని మీద మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏదేమైనా ఇది ఊహించిందండి. వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఎలక్షన్స్లో గెలిస్తే ఎలా ఉంటుంది, గెలవకుండా ఓడిపోతే ఎలా ఉంటుంది అనేది మనం విశ్లేషణ చేస్తున్నాం. అంటే ఎలా కంపేర్ చేసామంటే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఏంటి పరిస్థితి అనేది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే ఏంటి, వైసీపీ పార్టీ ఓడిపోతే ఏంటి అనేది కంపేర్ చేసి మాట్లాడి అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమీ లేదు, ఇక్కడ ముగ్గురు మిగులుతారు, అక్కడ ఒకళ్ళు మిగులుతారు అని మాట్లాడుకున్నాం. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, దాదాపు తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేదు, అలాగే 2019 నుంచి 24 వరకు అధికారంలో లేదు. అంటే అంతకుముందు కూడా కొన్నిసార్లు మధ్యలో ఆన్ అండ్ ఆఫ్గా కాంగ్రెస్ వచ్చింది. మరి 40 సంవత్సరాల పార్టీ మధ్యలో అధికారంలో లేకపోతే, ఎటెస్ట్ 10 ఏళ్ళు కూడా అధికారంలో లేకపోతే ఆ పార్టీ ఎలా ఉంది అని మాట్లాడారు. అయితే కారణం ఏంటంటే, దానికి ఈ టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, వైసీపీ పార్టీలో కావచ్చు, ఆ పార్టీలోంచి పుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. పార్టీని స్థాపించిన వాళ్ళు ఆ పార్టీలోంచి ఈ పార్టీలో నుంచి ఎగిరొచ్చిన కప్పలు తప్పితే ఆ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే వైఎస్ఆర్సీపీ మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయంటూ కూడా చాలామంది బాహాటంగా విమర్శలు. డిఎన్ఏ ఒకటి అని కూడా అన్నారు కదా ఒకప్పుడు. ఇక్కడి నుంచి తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అక్కడ వైసీపీ పార్టీలో. మరి వాళ్ళు అధికారం పోయిన తర్వాత ఎటు వెళ్తారు? ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ సర్దుకుంటారు. ఈ టీఆర్ఎస్ అంతే. అసలు టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరున్నారు? అంతకుముందు ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. ఒక్కొక్కసారి కాంగ్రెస్ నుంచి వెళ్తుంటారు, ఒక్కొక్కసారి బీజేపీ నుంచి వెళ్తుంటారు. ఏది ఏమైనా ఆ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు లేని పార్టీలు ఏవైనా సరే ఒక 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో లేకపోతే గనక ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద మీరు కొన్ని ప్రాంతీయ పార్టీలను చూడండి, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, పార్టీ ఉంది. ఆమె మొదట్లో కాంగ్రెస్కి ఆవిడకి డి అంటే డి అన్నట్లు ఉండేది. తర్వాత అది తగ్గిపోయి కాంగ్రెస్ ప్లేస్లో సిపిఎం, ఈ పార్టీ ఎవరు తృణమూల్ కాంగ్రెసు, మామూలు కాంగ్రెసు, ముగ్గురు త్రిముఖ పోటీలాగా ఉండేది. దాని నుంచి నెమ్మదిగా కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ వచ్చింది. అక్కడ ఒక రకంగా త్రిముఖ పోటీయే నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఆమెకున్న క్యాడర్ని బట్టి, ఆమెకున్న నాయకులను బట్టి
ఆమె ఎక్కడా ఆమె బలం తగ్గట్లా. పైగా పోటీ చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఓడిపోలేదు. అది ఆమె విషయం. అవును. అలాగే సమాజ్వాదీ పార్టీ కావచ్చు. సమాజ్వాదీ పార్టీ పేరుకి జాతీయ పార్టీ కానీ ఉండేది 1-2 రాష్ట్రాల్లోనే. ఇలా ఏ రకంగా చూసుకున్నా సరే మనకి కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే తండ్రులు పార్టీ స్థాపించి కొడుకులు దాన్ని చేతిలోకి తీసుకున్న పార్టీలు అంటే కనీసం ఒక 50-60 ఏళ్ల 50 ఏళ్ల చరిత్ర 40 ఏళ్ల చరిత్ర ఉంటేనే అవి మనగలిగినాయి. వీళ్ళేంటి ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే అంతర్ధానం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఆ వేళ రాజకీయ విలువలకి ఈవేళ రాజకీయ విలువలకి ఆ వేళ ప్రమాణాలకి ఈవేళ ప్రమాణాలకి చాలా తేడా ఉంది. ఆ కారణంతో రాజకీయ నాయకులు కూడా పదవి లేకపోతే ఉండలేకపోతున్నారు. అసలు పదవి ఉండాల్సిందే. అది ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఓ చిన్న కార్పొరేషన్ చైర్మనా ఏదో ఒకటి. అసలు అమ్మో పదవి లేకపోతే చచ్చిపోతాం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే ఈ దూకటాలు ఎక్కువైపోయింది. సరే ఇదంతా ఇలా ఉన్నా కానీ ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ వైసీపీ పార్టీకి ఏమైంది అసలు? ఏదో ఒక సినిమాలో ఒక యాడ్ వస్తుంది, ఈ నగరానికి ఏమైంది అని. అలాగే వైసీపీ పార్టీకి ఏమైంది? ఎందుకంటే మరి రోజులు బాగున్నప్పుడు చాలా పెద్ద పెద్ద 4 పొడుగు మాటలు మాట్లాడారు. అసలు చాలా అంటే చాలా. అసలు ఈ విశ్వ విజేత అలెగ్జాండర్తో పోల్చుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత చేసి ఏంట్రా అబ్బాయి ఏమైంది అంటే ఇప్పుడు ఏమీ లేదురా అబ్బాయి అనేదాకా వచ్చేసింది. ఇప్పుడు ఆయనకేంటి? జగన్మోహన్ రెడ్డికి బోలెడు బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, దాదాపు 5-6 నగరాల్లో ఇళ్ళు ఉన్నాయి. ఏ నగరంలో కావాలంటే ఆ నగరంలో రాష్ట్రపతి శీతాకాల విడిది హైదరాబాద్ ఉన్నట్టు ఆయన ఎక్కడంటే అక్కడ ఉండగలుగుతాడు. అసలు భారతదేశం బోరు కొట్టింది అనుకోండి ఆయనకి, విదేశాలకు వెళ్ళి కూడా ఉండగలడు. ఆయన దగ్గర అంత డబ్బు ఉంది. స్పెషల్ ఫ్లైట్లు ఉన్న వ్యక్తిని మనం మామూలుగా అంచనా వేయకూడదు. కాకపోతే దీన్ని పార్టీ బలంగా మార్చలేకపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి చెయ్యలేని పని, చేతకాని పని ఏది అంటే తన బలాన్ని పార్టీ బలాన్ని తనకి మార్చుకుని ప్రజల్లోకి దాన్ని చొచ్చుకొని వెళ్ళేటట్లు చేసి నాయకులను తయారు చేయగలిగినప్పుడే ఆ పార్టీ 4 రోజులు ఉంటుంది. ఇవాళ చూడండి తెలుగుదేశం పార్టీలో ఈ రోజుకి అయ్యన్న పాత్రుడు లాంటి నాయకుడు, ఈ రోజుకి మొన్న ఒక ఆయనకి స్పీకర్ రాజమండ్రి బుచ్చి చౌదరి గారు, ప్రతిభా భారతి, వాళ్ళు రాజకీయాలన్నా మానుకుంటారు కానీ ఇంకో పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మీరు లెక్కేయండి, ప్రతి జిల్లాలోనూ నాయకులు ఉన్నారు, 5-6 గట్టి నాయకులు ఉంటారు. పోనీ వాళ్ళు ఏమన్నా 100% ఏమి ఇబ్బందులు లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉన్నారనేది కూడా లేదు. అంతర్గత వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళకి మధ్యలో నడుస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మనమా పార్టీయా అని తేల్చుకుంటే వాళ్ళు పార్టీయే అనే పరిస్థితిలో ఉంటారు. ఏది నేను చెప్పిన ఈ జిల్లాకు ఒక 5-6 నాయకుల సంగతి చెప్తున్నా. మరి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి నేనా పార్టీయా అంటే నేనే అంటాడు. యథా రాజా తదా ప్రజ. నాయకులందరూ ఏమంటారు? నాయకుడే అలా ఉన్నప్పుడు మాకేంటి అంత నిబద్ధత, మాకేంటి? పార్టీ బాగుంటే 4 కాలాల పాటు పచ్చగా పార్టీ ఉంటే మేము కూడా పచ్చగా ఉంటాం. లేకపోతే పార్టీ ఎండిపోయాక మేము ఎందుకు ఉండాలి? అక్కడ ఎండిపోయిన చెరువులు కప్పలు ఉంటాయి ఎక్కడన్నా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఉండాలి మేము ఇక్కడ? కప్పలు ఏం చేస్తాయి? నీరున్న చోటకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళ కర్మ ఏం కాలిపోయిందంటే ఇప్పుడు ఇంకో చేర్చుకునే పార్టీ కూడా లేదు. వాళ్ళు అంతా మూట కట్టుకున్నారు అప్రతిష్టని, పైగా పారిపోయారు. ఎగ్జాక్ట్లీ. అక్కడే ఉన్నారనుకోండి ఆ విలువ వేరుండేది. ప్రతిపక్షంలో నిలబడి కొట్లాడారు, వీళ్ళు ఊర్లో నిలబడి కొట్లాడారు. మాకు 40% ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు, ఉన్నాయి కూడా నిజంగానే. ఈ 40% ఓట్లని 45%గా మార్చుకోవటం ఎట్లా, 50%గా మార్చుకోవటం ఎట్లా, 52%గా మార్చుకోవటం ఎట్లా అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా, అసలు వాళ్ళకి దురాలోచన తప్పితే దూరాలోచన అనేది ఉండదు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. అందుకే ఆ పార్టీ అలా అయిపోయింది. ఇవాళ ఒకప్పుడు ఒంటికాల మీద లేచి మైక్ దొరికితే చాలు మైకులు పగిలిపోయేటట్లు మాట్లాడిన ఒక 10-15 మంది లీడర్లు ఉన్నారు.
ఆ 10-15 మంది లీడర్లు అసలు ఎక్కడున్నారు ఎవరికి తెలియట్లా, తుపాకీ దొరకట్లా. రోజా ఉంది, పెద్ద చిన్న లేకుండా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నోరుంది కదా అని వేసుకుని పడేది. ఏమైంది ఇప్పుడు రోజా? తన సొంత పార్టీలోనే తనని ఓడించడానికి 20 కోట్లు ఖర్చు పెట్టారని రోజా చెప్పింది. ఆ మాటను ఆవిడ వెనక్కి తీసుకోగలదా? తీసుకోలేదు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఏం మాట్లాడాడు, తప్పులు చేసి కూడా ఆఖరికి క్యాసినో కింగ్ కూడా ఈరోజు రాజకీయాల్లో మాట్లాడేవాడేనా, రాజకీయాల్లో పోటీ చేసేవాడేనా అనే పరిస్థితికి. అంతకుముందు నాని ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మాట్లాడాడు, లోకేష్ని అన్నాడంటే ఏదో లోకేష్ చిన్నపిల్లాళ్ళే అని మాట్లాడాడని ఏదో అనుకోవచ్చు. అసలు చంద్రబాబు నాయుడిని అనాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎప్పుడు వెన్నుపోటు, ఎప్పుడు మాట్లాడతారు మీరు? ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు? కేసీఆర్ గనక ఆంధ్ర సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్నట్టు. అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని వదిలేసి బెంగళూరు. అదేనండి, అందరి సంగతి అయిపోయాక ఆయన దాకా వద్దామని నేను అందరి గురించి మాట్లాడుతున్నా. మరి నాని పరిస్థితి అసలు వంశీ అయితే ఇక్కడ ఏదో ఎలక్షన్స్లో బాగా అలసిపోయినోడికి మళ్ళీ ఎమ్మటే అమెరికా వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడని వదంతులు వచ్చినాయి. సరే, ఎప్పటికైనా అతని ప్రస్థానం ఈ దేశంలో అయితే ఉండలేడు, వెళ్ళాల్సిందే. ఆ రోజు చూశారు కదా ఎలా ఉరికిచ్చి కొట్టారో. ఎలక్షన్స్ అప్పుడు తరిమారు అతన్ని. ఒకప్పుడు కాళ్ళు ఎగరేసి రెండ్రా చూసుకుందామని నుంచునే వ్యక్తి కాస్త ఇవాళ పారిపోయే స్థాయికి వచ్చాడు అంటే మరి ఇక అమ్మటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, లేకపోతే బట్టలు ఇప్పుకొని తిరిగిన వాడి పేరు ఏంటండి, ఎంపీ మాధవ్, గోరంట్ల మాధవ్, ఇట్లాంటి వాళ్ళందరూ ఏమైపోయారు అసలు? మరి ఇంత ఆచూకీ కూడా తెలియట్లేదు, కలుగులో దూరిన ఎలుకల్లాగా అయిపోయారు. ఈ ఎలుకలు బయటికి రావాలి అంటే మళ్ళీ పార్టీ గెలవాలి అంటే పని చేయకుండా పార్టీ గెలుస్తుందా? గెలవదు కదా. అందుకని అసలు అప్పటి వరకు పార్టీ ఉండదు అంటున్నారు. అదే మరి ఇప్పుడు పని చేస్తూ ఉంటే, ప్రజల్లో ఉంటే, నేను చెప్పిన 40% ఓట్ల ప్రజలకి వీళ్ళు ప్రతినిధులుగా ఉంటే పార్టీ నిలబడుతుంది. అసలు వీళ్ళందరినీ మల్లయ్యాల్సిన గొర్రెల కాపరు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే వెళ్ళి ఎలహంకాలో కూర్చున్నాడు. ఏ మాటకా మాట చెప్పుకుందామండి, లీడర్ కదా ఆయన. లీడర్ పని ఏంటి? తన క్యాడరా, నాయకుల వాళ్ళకి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వాడు నాయకుడు అంటారు. అంతేగాని ఈయనకి కష్టం వచ్చింది అని ఈయనే పారిపోతే అప్పుడు వీళ్ళు అనుకోరు, అరే మాకేనా ప్యాలెస్లు లేనిది, ఎవడికి తగ్గ ప్యాలెస్ అడిగి ఉంటుందిగా, ఎవడింట్లో అడుగు కూర్చున్నాడు ఇప్పుడు సింపుల్గా తుపాకీ దొరకకుండా. అందుకని ఒక సామెత ఉంది, మగలో పుట్టి పుబ్బలో అంతరించిపోయే చెట్లు. అది ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అది. అందుకని చెప్పి ఇంకా దీనికి పునరుజ్జీవనం ఉంటుంది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు చేసిన పరిపాలనలో చాలా 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 అవినీతిని, అలాగే బంధుప్రీతిని, ఇట్లా రకరకాలు ప్రజల్ని పీడించిన విషయం కావచ్చు, చాలా మూట కట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు మళ్ళీ లేచి బతికి బట్టగట్టి రాజకీయాలను శాసించే పరిస్థితికి రారు. పైగా ఇలా కాకుండా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఉన్నట్లయితే అది వేరేగా ఉండేది. ఇప్పుడు ఇవాళ అధికార పక్షం అదే, ప్రతిపక్షం అదే అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అసలు తప్పు ఇది అని అధికార పార్టీ కూడా తప్పులు చేస్తుంది కదండి, చేయకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకుని మోస్తాము మాలాంటి వాళ్ళం, ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ఎండగడతాము. మా దాకా రానియకూడదు మీరు అసెంబ్లీలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షం అంటూ ఉంటే మా దాకా రావు, మీరే ఏలెత్తి చూపించవచ్చు. అలాంటి సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలే జీవితం కాదు, అతని అంతిమ లక్ష్యం రాజకీయం కాదు. అతని అంతిమ లక్ష్యం ఆస్తులు, సంపాదించుకునే ఆస్తులు, సంపాదించుకోవాల్సిన ఆస్తులు, సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం మీద అతనుకున్న శ్రద్ధ
రాష్ట్రం మీద కానీ పార్టీ మీద కానీ లేదు. పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా అరే నేను తండ్రి లాంటి వాడిని, నేనే లేకుండా పోతే నా బిడ్డలు ఏమైపోతారు అనే ఒక ఉద్దేశం కానీ ఏ కోశానా లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అందుకే వీళ్ళు పాపం భవిష్యత్తును ఊహించుకుని భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆలోచించుకుని వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి, సచివాలయాల దగ్గర నుంచి వాళ్ళు రంగులు వేసుకున్నారు పాపం. ఇంత తొందరగా రంగులు వేసిపోతాయి అనుకోలే. వేస్తే గిస్తే ఏషియన్ పెయింట్ వేయాలి, లోకల్ రంగు వేస్తే ఇలాగే ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.